నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ స్వరూపురాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి అంటే మహాశివునికి సంబంధించినటువంటి రాత్రి అని అర్థం. మనకి ప్రతి నెలలో కూడాను శివరాత్రి అనేది ఉంటుంది. అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాసం అంటే ప్రతి నెలని మాసం అంటాం కదా. నెలలో వచ్చే శివరాత్రిని చతుర్దశి అప్పుడు వచ్చేదాన్ని మాస శివరాత్రి అనుకుంటాం. ఆ రోజుని కూడాను శివయ్యకి అమ్మవారికి కూడాను కొంచెం ప్రత్యేకంగా పూజలు చేస్తాం. కానీ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజుని మహాశివరాత్రి అంటారు. అలా ఎందుకంటారంటే ఆ రోజున మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చిన చతుర్దశి రోజున శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది. శివునికి అన్ని రోజులు ఒకటిగా, మామూలుగా అయితే మనం అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మంచి రోజుగా భావించం. అందుకని ఆ రోజు మనం అసలు ఏ పని చెయ్యం. అయితే శివయ్య అడిగారంట, ఏ రోజైతే గనక అందరికీ ఖాళీగా వీలుగా ఉంటారో ఆ రోజున నేను నా కళ్యాణం చేసుకుంటాను అని. అంటే దీంట్లో ఇంకొక ఇన్నర్ మీనింగ్ కూడా ఉంది. అంటే అన్ని రోజులు ఒకే విధంగా ఆయనకి అనుకూలిస్తాయి. అంటే ఈ రోజు బాగుంది, ఈ రోజు బాగోలేదు అని లేదు. ఆయన చాలా హయ్యర్ ఎనర్జీలో ఉంటారు కాబట్టి ఏ రోజైనా ఆయనకు ఒకటే. అందుకని మన కన్వీనియన్స్ కోసం ఆయన మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజున పార్వతీ తల్లిని కళ్యాణం చేసుకోవటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కాబట్టి దీనిని మహాశివరాత్రి అంటాం అన్నమాట. ఈరోజు తెల్లవారుజామున లేచి చక్కగా మనకు దగ్గరలో నది గాని చెరువులు గాని కాలువలు గాని ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి, ఆ స్నానం ఎందుకు చేస్తాము అంటే నదీ నదాల్లో ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే జలంలో ఒక ఎనర్జీ ఉంటుంది కదా. మనం తెలుసో తెలియకో ఇప్పటి వరకు మన ఆరాలో ఏమైనా సరికాని విషయాలు ఉంటే ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేయటం వలన ఆ నెగిటివ్ ఎనర్జీలు కానీ, బ్యాడ్ థాట్స్ ఉన్నా, థాట్ ఫార్మ్స్ ఉన్నా, థాట్ ఎంటిటీస్ ఉన్నా ఇవి క్లియర్ అవుతాయి. అప్పుడు మన చక్రాస్ జాగృతం అవుతాయి. అంతేకాకుండా శివరాత్రికి విశిష్టత ఏంటంటే తెల్లవారుజామున స్నానం, నది స్నానం. రెండోది రోజంతా కూడాను ఉపవాసం. ఎందుకంటే మనం హాయిగా తినేసేస్తే ఏమవుతుందంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. మన చక్రాస్ ని యాక్టివేషన్ లోకి తీసుకురాలేము. అందుకని ఉపవాసం ఉంది అంటే అవేర్నెస్ కోసం అన్నమాట. తర్వాత జాగరణ, రాత్రంతా కూడా జాగరణ చేస్తాం. జాగరణ చేయటం ఏంటంటే మనలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తుల్ని జాగృతం చేసుకోవటం అనే ఆ జాగరణ యొక్క విశేషం. అందుకని రాత్రి తెల్లవారులు కూడాను శివనామాన్ని స్మరిస్తూ శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని మనం చూస్తూ, అంటే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణాన్ని చూస్తూ మనం ఆ రాత్రి అంతా కూడాను జాగరణ చేస్తాం. అంటే అప్పుడు పగలంతా ఉదయం నదికెళ్ళి స్నానం చేస్తాం. మన ఫిజికల్ బాడీ, మన ఆరా అంతా కూడాను క్లీనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత పగలంతా ఉపవాసం ఉంటాం అన్నమాట. శివనామస్మరణ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత రాత్రికి శివ కళ్యాణాన్ని చూస్తాం. అప్పుడు మనలో ఏవైతే గనక కొన్ని విషయాలు పేరుకుపోయి ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీస్ గాని, నకారాత్మక శక్తులు గాని, మన ఇన్నర్ లో ఉన్న, ఆరాలో ఉన్న, ఆరా బయట ఉన్న, ఇవి అన్ని కూడాను పూర్తిగా క్లీనింగ్ జరుగుతాయి అన్నమాట. అందుకనే జన్మకొక శివరాత్రి అని అంటారు. అంటే ప్రతి వ్యక్తి కూడా తన జన్మలో కనీసం ఒక్క శివరాత్రినైనా ఈ విధంగా చేయాలి అని. చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి కృత జన్మలకు సంబంధించిన కర్మదోషాలున్నా, ఈ జన్మలో తెలుసో తెలియక అజ్ఞానంతో, అహంకారంతో చేస్తున్నటువంటి కర్మదోషాలని మనకి యాడ్ చేసుకున్నా, ఇవి అన్ని కూడాను శివనామ స్మరణతోటి మనం స్నానం చేయటం వలన ఫిజికల్ బాడీ క్లీనింగ్, రెండోది ఉపవాసం ఉండటం వలన చక్రాస్ యాక్టివేటింగ్, మూడోది రాత్రిపూట శివ పార్వతుల యొక్క కళ్యాణాన్ని చూస్తూ జాగరణ చేయటం వలన మనలో ఉన్నటువంటి అతీంద్రియంగా ఉన్నటువంటి కృత జన్మల్లో మనం ఏదైతే కొన్ని ఉపాసనలు చేసి ఒక మంచి విషయాల్ని
తెలుసుకున్నామో వాటి అన్ని కూడా శక్తులన్నీ కూడాను జాగృతం అవటం కోసం ఈ మహాశివరాత్రి మనకి సహాయపడుతుంది. ఈ రోజున శివయ్యని ఆయన శివ పంచాక్షరి అయినటువంటి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంట ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ శివనామ మంత్రాన్ని జపిస్తూ ఆనందాన్ని పొందుతాం. అట్లాగే అంచెదశలో శివయ్య యొక్క మోక్షాన్ని పొందుతాం అన్నమాట. అందుకని అయితే చాలా మందికి అంత ఐడియా ఉండదు శివుని యొక్క పంచముఖాల మీద. అంటే మామూలుగా మనం పంచముఖ ఆంజనేయ స్వామిని చూస్తాం, షష్ఠీముఖుడైనటువంటి కుమారస్వామిని చూస్తాం, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుల వారిని చూస్తాం, త్రిముఖుడైనటువంటి దత్తాత్రేయ ప్రభుని చూస్తాం. అన్ని పంచముఖాలు కలిగిన శివుడిని చాలా రేర్ గా మనకి తెలుసు. అయితే ఈ 5 ముఖాలు ఉన్నటువంటి శివయ్యని గురించి ఏ ముఖానికి ఏమిటి విశిష్టత, అసలు ఈ 5 ముఖాలు ఏమిటి అని తెలుసుకుని ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని, అమ్మ శివయ్య ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందుతాం. అయితే ఈ 5 ముఖాల యొక్క పేర్లు ఏంటో చెప్తాను. సజ్జోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన. సజ్జోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన ఈ 5 కూడా ఈ శివయ్యకి ఉన్నటువంటి 5 ముఖాల యొక్క పేర్లు. చాలా రేర్ గా శివలింగానికి చుట్టూతా 4 ముఖాలు ఉండి పైన కూడా ఊర్ధముఖంగా కూడా ఉంటది. అంటే ఇలాంటివి చాలా 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 రేర్ గా ఉంటాయి అన్నమాట ఇలాంటివి. అయితే వీటి యొక్క భావం ఏంటంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు. సృష్టి, స్థితి, తిరోధాన. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 4 వైపులా కూడాను ఉన్నాయి చూడండి. ఇది ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నదాన్ని 5 ముఖాలు కలిగినటువంటి శివయ్య ఇలా ఉంటారు. తర్వాత వీటినే ఈ 5 ముఖాలకి ఒక పేరునే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సజ్జోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అని చెప్పనేసాను. అయితే ఈ 5 కూడాను సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలకి మనకి సింబాలిజం అన్నమాట. తర్వాత మనకి మొదట మనం సజ్జోజాత లింగం గురించి చెప్పుకుందాం. సజ్జోజాతుడు 29వ కల్పమైనటువంటి శ్వేత లోహిత కల్పంలో శ్వేత లోహితుడుగా ఈయన తెల్లటి యజ్ఞోపవేతంతో జన్మించాడు. తర్వాత ఈయన బ్రహ్మచారి సజ్జోజాతుడు. అంటే ఆలయంలో మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆలయంలో శివలింగము ఒక్కొక్క ముఖంతో ఉంటుంది. అంటే ఆలయ యొక్క శివద్వారం కూడాను రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కొన్ని తూర్పుకి, కొన్ని ఉత్తరానికి, కొన్ని దక్షిణానికి, కొన్ని పడమరకి ఉంటాయి. అయితే వాటి యొక్క విశిష్టత ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. 29వ కల్పమైన శ్వేతలోహిత కల్పంలో శ్వేతలోహితుడిగా యజ్ఞోపవేతంతో జన్మించాడు సజ్జోజాతుడు. ఈయన బ్రహ్మచారి. తర్వాత ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖంగా, అంటే పశ్చిమ ముఖంగా చూస్తూ, అంటే మన ఎంట్రన్స్ కూడాను పశ్చిమ ముఖంగా ఉంటుంది అనమాట. కొన్ని గుళ్ళల్లో చూస్తూ గర్భగుడి శివలింగం పశ్చిముఖంగా ఉంటే ఆ లింగాన్ని సజ్జోజాత లింగం అంటాం. ఈ సజ్జోజాతుడు సృష్టి శక్తికి, అలాగే పృథ్వీ తత్వానికి సంకేతం. అంటే మన మూలాధార చక్రానికి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈయన అనుగ్రహం ఎవరైతే గనక పొందుతారో వాళ్ళు విష్ణు లోకాన్ని కూడా దాటి పైన ఉన్నటువంటి రుద్రలోకాన్ని పొందగలుగుతారు. విష్ణు లోకాన్ని కూడా దాటి పైన ఉన్నటువంటి రుద్రలోకానికి పొందగలుగుతారు అన్నమాట. అయితే ఈ ముఖం నుండే గాయత్రి మొదలగు 2 కోట్ల మంత్రాలు ఈ ముఖం నుంచే వెలువడినాయి అన్నమాట. మనకి గాయత్రి మంత్రం తెలుసు అందరికీ కూడా. ఈ గాయత్రి మంత్రం ఇవి అన్ని కూడా దాంతో పాటు ఇంకా దాదాపు 2 కోట్ల మంత్రాలు ఈ భూమి మీదకి ఈయన ద్వారా వచ్చినాయి. రెండవది వామదేవ. ఆ తర్వాత 30వ కల్పమైనటువంటి రక్త కల్పం నుండి
రక్తవర్ణంలో ఎర్రటి వస్త్రములు వామదేవుడు జన్మించారు. అంటే రక్తకల్పంలో 30వ కల్పమైనటువంటి రక్తకల్పంలో రక్తవర్ణంలో ఎర్రటి వస్త్రంతో వామదేవుడు జన్మించారు. ఏ శివాలయంలో అయితే గనక శివలింగం ఉత్తరముఖంగా, అంటే ఆ శివలింగం యొక్క ఆ దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరముఖంగా ఉండి శివయ్య కూడా ఇట్లా ఉత్తరముఖంగా ఉంటారో ఆయన్ని వామదేవలింగం అని అంటాం అన్నమాట. ఇది స్థితి శక్తికి. ఇందాక సజ్జోజాతుడు పృథ్వీ తత్వానికి, సృష్టి శక్తికి. ఈయన స్థితికి, అంటే సృష్టి స్థితి లయ తిరోధాన ఆగమ అనుకున్నాం కదా. ఇది స్థితి శక్తికి, జలతత్వానికి, అంటే ఉత్తరం వైపు జలం యొక్క ఇది గనక పంచిభూతాల్లో ఈయన జలతత్వానికి సంకేతం అన్నమాట. ఈయన గనక సేవిస్తే మనకు శాశ్వతంగా కైలాసంలో మనము నివసించేటటువంటి యోగ్యతని పొందుతాం. ఈయన నుంచి కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని దక్షిణాయన మంత్రములు అంటారన్నమాట. శైవాగమనము ఈయన నుంచే వచ్చింది. మనము శైవాగమనం అని ఒక ఆగమన శాస్త్రం గురించి చెప్పుకుంటాం కదా. ఆ ఆగమ శాస్త్రాల్లో శైవాగమం ఈ వామదేవ నుంచే వచ్చింది. అట్లాగే తర్వాత మూడవది తత్పురుష. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అని మనం చెప్పుకుంటాం. అయితే ఈ తత్పురుషుడు 31వ కల్పమైనటువంటి పేతభాస కల్పంలో ఆ బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు ఈయన సువర్ణ వర్ణంలో సువర్ణ యజ్ఞోపవేతంతో పసుపు రంగు బట్టల్ని ధరించి, వస్త్రాన్ని ధరించి, తర్వాత ఒంటికి శ్రీగంధాన్ని తోటి ఒళ్ళంతా కూడాను శ్రీగంధాన్ని ధరించి ఈయన జన్మించారు. తత్పురుషుడు అన్నమాట. ఈయన ఏంటంటే తూర్పుకి, ఏ శివాలయంలో అయితే గనక శివలింగం తూర్పు ముఖంగా ఉండి మెయిన్ ఎంట్రన్స్ కూడా తూర్పుకు ఉంటుందో ఈ శివలింగాన్ని తత్పురుష లింగము అంటాం అన్నమాట. తత్పురుష ముఖం అన్నమాట ఇది. తర్వాత ఈ లింగాన్ని ఆ తిరోధార శక్తి కలిగి ఉంటుంది. ఈ లింగానికి తిరోధార శక్తి కలిగి ఉంటుంది. ఇది వాయుతత్వానికి సంకేతం. ఈయన్ని ఆరాధిస్తే ఇంకా అసలు మళ్ళా జన్మ అనేది ఉండదు. తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివాలయంలో తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివయ్యని గనక మనము సేవిస్తే ఇంకా మనకి తిరిగి ఇక జన్మ అనేది ఉండదు. తరువాత 4వ ముఖం ఏంటంటే అఘోరుడు. అఘోరుడు అనగానే చాలా మంది వేరే రకంగా అర్థంతో భయపడతా ఉంటారు. ఘోరము అంటే ఏంటి, సరికానిది అని అర్థం. అఘోరుడు అంటే గనక ఘోరము కానివాడు అని అర్థం. అంటే ఎలాంటి ఘోరాల నుంచి అయినా సరే మన్ని ఉద్ధరించేటటువంటి శక్తిని, అలాంటి క్షమాన్ని ఇచ్చే ఆయన అఘోరుడు. బ్రహ్మ ఈశ్వరుణ్ణి మరల సృష్టి కోసం ప్రార్థించగా ఈ అఘోరుడు ఉద్భవించారు. నల్లని వస్త్రములతోటి నల్లని పువ్వుల యొక్క మాలని మెడలో ధరించి, తర్వాత ఈ ఆలయ ముఖ ద్వారం దక్షిణంగా ఉంటుందన్నమాట. ఏ ఆలయానికైతే, ఏ శివాలయానికైతే కనుక ఆ ముఖద్వారం దక్షిణంగా ఉండి శివయ్య కూడా దక్షిణ ముఖంగా ఉంటారో ఆ శివయ్యని అఘోరుడు అని అంటాం అన్నమాట. ఈయన అగ్నితత్వానికి ప్రతీక. అంటే పంచభూతాల్లో మొదట పృథ్వీతత్వం, రెండోది జలతత్వం, మూడోది వాయుతత్వం, ఇది అగ్నితత్వం అన్నమాట. తర్వాత ఈయన్ని గనక మనం సేవిస్తే ఈ అఘోరుడైనటువంటి ఈయన దక్షిణముఖంగా ఉన్నటువంటి అఘోరనాథుణ్ణి గనక మనం సేవించడం వలన ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందితే కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి. అంటే మనసులో తెలియని కొన్ని సరికాని భయాలు ఉంటాయి. అలాగే మానసిక వ్యాధితో బాధపడతా ఉంటారు. తర్వాత కొంతమంది కాయం అంటే ఏంటి, శరీరం, అంటే శరీరంలో రుగ్మతలతోటి ఉంటారు. కొంతమంది బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలు, అంటే బ్రాహ్మణులకి ఇబ్బంది కలిగించడం, బ్రాహ్మణుల్ని చంపటం, లేదా గోవుల్ని హత్య చేయటం, ఇలాంటి వాటిని బ్రహ్మహత్య మహాపాతకాలు అంటారు. ఇలాంటివి చేసినా కూడాను ఈ కర్మల నుంచి, ఈ పాపం నుంచి బయటపడటానికి కూడాను ఈ అఘోరుడు మనకి సహాయం చేస్తారు. అంటే దక్షిణ ముఖంగా ఉన్నటువంటి శివయ్యని మనం గనక సేవిస్తే
మనకి మానసిక ప్రశాంతత లేకపోయినా, మానసిక వ్యాధి ఉన్నా, శరీరంలో ఏవైనా రోగాలు రుగ్మతులున్నా, బ్రహ్మహత్య లాంటి మహాపాతకాల లాంటి పాపాలున్నా వీటన్నిటి నుంచి కూడా బయటపడటానికి మనకి ఈ అఘోరుడు మనకి సహాయం చేస్తాడు. అట్లాగే బుద్ధిపూర్వకంగా చేసిన పాపాల నుంచి కూడా చాలా మందికి అది తప్పని తెలిసినా సరే, అయినా సరే ఏం చేస్తారంటే కనుక ఒక మాయకి లొంగి ఏం పర్లేదులేని అనుకుంటే చేస్తారు. కానీ తర్వాత ఆ పాపానికి తగిన ఫలితాన్ని నవ్వుతా చేసి ఏడుస్తా అనుభవిస్తారు. అలాంటి వాళ్ళు కూడా బుద్ధి తెలుసుకొని దక్షిణముఖంగా ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని గనక పొందితే ఆ పాపం నుంచి వాళ్ళు బయటపడతారన్నమాట. ఈ లింగం అగ్నితత్వానికి ప్రతీక. తర్వాత 5వది ఈశాన. అంటే బ్రహ్మ మళ్ళా సృష్టి చేయడానికి ముందు ఈశ్వరుణ్ణి ప్రార్థించగా మూల ప్రకృతితోటి అనుసంధానమైనటువంటి, అంటే మూల చైతన్యం అనంత అనుకుంటాం కదా, ప్రతి దానికి కూడా ఒక చైతన్యం ఉంటుంది. దానికి అసలైనటువంటి మూల చైతన్యానికి అనుసంధానమై ఈశానుడు జన్మించాడు. ఈయన ఊర్ధముఖంగా, అంటే 4 వైపులా 4 ఉండి ఇంకొక ముఖం ఏంటంటే పైకి ఉంటుందన్నమాట. పైన అంటే దానికి శివలింగానికి పైన ఉంటుందన్నమాట ఆ ముఖం. ఈయన్ని పైవంక చూస్తూ మనం ఓం ఈశాయ నమః అని చెప్పనేసి ఈయన్ని స్మరించుకోవాలి. ఈశానుడు అంటే గనక ఊర్ధముఖ లింగం అని చెప్పనేసి అర్థం అన్నమాట. తర్వాత ఈ 4 ముఖాలలో ఉన్నటువంటి శివలింగాలను దర్శించుకున్న తర్వాతే ఊర్ధముఖంగా ఉన్నటువంటి ఆ శివలింగాన్ని మనం దర్శించుకోవాలి. అప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని వస్తుంది అనమాట. ఈ ఊర్ధ్వలింగం ఏంటంటే ఆకాశతత్వం. ఇప్పటి వరకు మనం పృథ్వీతత్వం, తర్వాత పడమర వైపున పృథ్వీతత్వం, ఉత్తరం వైపున జలతత్వం, తూర్పు వైపున వాయుతత్వం, దక్షిణ వైపున అగ్నితత్వం చెప్పుకున్నాం. ఈ 4 తత్వాలు తర్వాత మరి పంచభూతాల్లో 5వది ఆకాశతత్వం. ఈ ఈశానుడు ఊర్ధ్వముఖ లింగం ఆకాశలింగం అన్నమాట. తర్వాత ఇది ఈ 5 రకాలైనటువంటి ఈ పంచముఖాలు ఉన్నటువంటి ఈ శివలింగాలని గాని, పంచముఖాలతోటి ఉన్నటువంటి శివలింగాన్ని, అంటే పానమట్టం ఉన్న లింగం గృహస్థులు ఇంట్లో పెట్టుకోకూడదు. ఏదైనా ఆశ్రమంలో కానీ, ఏదైనా ఆలయాల్లో కానీ పెట్టి మఠాల్లో కానీ సేవించవచ్చు. అలాంటి ఇవి ఉన్న చోట 5 ముఖాలతో ఉన్న శివయ్య దగ్గరికి వెళ్ళి మనం కూడా ఆ శివయ్యని ఆశీర్వదించి, అంటే 5 చోట్లకి 5 రకాలుగా వెళ్ళలేం కాబట్టి 5 రకాలు ఉన్నటువంటి ఈశ్వరుని మనం సేవించడం వలన ఒకే చోట ఈ పంచభూతాల యొక్క తత్వాన్ని మన పంచకోశాల్లోకి, అలాగే మన పంచేంద్రియాలని కూడాను జాగృతం చేసుకోవటానికి, మన పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మన ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు తెలిసి గాని తెలియక కానీ మనం ఎవరికైనా ఇబ్బందిని శారీరకంగా గాని మానసికంగా గాని కలిగిస్తే ఆ కర్మల నుంచి ఆ ఆకాశ రికార్డ్స్ లో మన గురించి ఏదైతే కనుక కొన్ని సరికాని విషయాలు కర్మల గురించి రాసిందో వాటన్నిటినీ కూడాను సంపూర్ణంగా క్లియర్ చేసుకోవటానికి ఈ పంచముఖాలతో ఉన్నటువంటి శివయ్య మనకి సహాయం చేస్తారన్నమాట, అనుగ్రహిస్తారు. ఈ 5వ ముఖాన్ని అందుకనే మనం అనుగ్రహలింగం అని చెప్పని కూడా అనుకుంటాం. అట్లాగే ఈ ఈశాన్యుడిని గనక మనం సేవించడం వలన ఆత్మానందం కలుగుతుంది, ఆత్మకి లాభం కలుగుతుంది అనమాట. కొన్నిసార్లు మనకి చాలా బాగా ఇష్టమైనది ఏదైనా సంపూర్ణంగా కనుక చేస్తే ఈ రోజు నా మనసు నిండిపోయిందని అనుకుంటాం, ఒక ఆత్మానందం కలిగిందని అనుకుంటాం. అలాంటి ఆత్మకి ఎల్లవేళలా, అంటే మన ఆనందమై కోసం 5వదైనటువంటి ఆనందమై కోసం యాక్టివేట్ చేయటం కోసం ఈ ఈశాన లింగం మనకి సహాయపడుతుంది అన్నమాట. తర్వాత 1 మంత్రములు ఈ ఈశానుడి నుంచి మనకి ఉద్భవించాయి. వీటిని ఊర్ధ్వన్యాయ మంత్రములు అంటారు. ఊర్ధ్వం అంటే కనుక ఊర్ధ్వలోకం, పైని అన్నమాట. ఆ పైన ఉండేటటువంటి మాస్టర్స్ తోటి మనం బాగా కనెక్ట్ అవటానికి మనము మన పూర్ణాత్మతోటి, ఆ తర్వాత పరమాత్మతోటి, ఆ తర్వాత బ్రహ్మాత్మతోటి, విశ్వాత్మతోటి, హయ్యర్ సుప్రీం సోల్ తోటి కూడా మనము కనెక్ట్ అయ్యి మన యొక్క ఒక్కొక్క జ్ఞానాన్ని స్థితిని పెంపొందించుకోవటానికి
ఈ 5 ముఖాలతో ఉన్నటువంటి ఈ ఈశానుడు, 5వ ముఖమైనటువంటి ఈశానుడు మనకి చాలా సహాయం చేస్తారన్నమాట. ఇలా శివుని యొక్క 5 ముఖాల నుంచి 7 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. ఈ 7 కోట్ల మంత్రాలు మనకి అనుగ్రహించబడినవి. అయితే 7 కోట్ల మంత్రాలని కూడా మనము పఠించలేం కదా. అందుకని మనం ఈ పంచముఖాలతోటి ఉన్నటువంటి శివయ్యని గనక సేవిస్తే ఈ 7 కోట్ల మంత్రాలలో ఉన్నటువంటి పఠించడం వలన కలిగేటటువంటి శక్తిని, జ్ఞానాన్ని, ఆ పుణ్య ఫలాన్ని కూడా మనము పొందగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మనం ఒక మంచి శివయ్యని గురించి ఒక కొత్త విషయాల్ని తెలుసుకున్నాం. ఈ పంచముఖాలతో యొక్క విశిష్టత ఏంటి, ఈ పంచముఖాలని గనక సేవించడం వలన ఏ ముఖంతో ఉన్న శివయ్యని సేవిస్తే ఏ రకమైన ఫలితాన్ని పొందుతాము అన్నది తెలుసుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ పంచముఖుడు అయినటువంటి శివయ్య నుంచి ఈ అన్ని రకాలుగా పృథ్వీతత్వాన్ని, జలతత్వాన్ని, వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని, అలాగే ఆకాశతత్వాన్ని మొత్తం పూర్తిగా ఈ 5 ముఖాల నుంచి మనం మనలోకి ఈ యొక్క ఎనర్జీని ఆహ్వానించుకొని ధ్యానం చేద్దాం. అయితే మనం ధ్యానం చేసే ముందు ఒకసారి ఆ చక్రాకి, అంటే మన చక్రాసు పూర్తిగా యాక్టివేషన్ అయ్యి ఉండటం వల్లనే ఆ చక్రాలోకి ఈ ఎనర్జీ తోటి మనం నింపుకోగలుగుతాం. అందుకని ఆ చక్రాకి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ఒకసారి మనం జపించుకునేసి, ఒకసారి అంటే ప్రతి బీజ మంత్రాన్ని ఆ చక్రం మీద దృష్టి పెట్టి 5 టైమ్స్ మనం చెప్పుకొని ఆ తర్వాత పంచముఖుడైనటువంటి శివయ్యకి కనెక్ట్ అయ్యి ఈ 5 ముఖాల నుంచి కూడా మనం ఈ ఎనర్జీని తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మూలాధార మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. మూలాధార మీద దృష్టి పెట్టి ఒక 5 టైమ్స్ ఆ మూలాధారాన్ని యాక్టివేట్ చేసేటటువంటి బీజాక్షరం అయినటువంటి ఆ అక్షరాన్ని చెప్పుకుందాం. రమ్ 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 తర్వాత మూలాధార పైన ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. వం 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 వం. తరువాత మనం మణిపుర చక్రం మీద, అంటే బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపుర చక్రం మీద దృష్టి పెడదాం. దానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని జపించుకొని ఆ చక్రాన్ని కూడా పూర్తిగా యాక్టివేట్ చేసుకుందాం. రమ్ 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 రమ్. ఓకే, తర్వాత హార్ట్ చక్రం మీద దృష్టి పెట్టండి, అంటే మనకి గుండె ప్రాంతం మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని జపించుకుందాం ఇప్పుడు. యం 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 యం. ఓకే, తర్వాత ఇప్పుడు విశుద్ధ చక్రం థ్రోట్ మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించిన బీజ మంత్రాన్ని చెప్పుకున్నాం. హం 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 హం. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం మీద, అంటే ఇక్కడ దృష్టి పెట్టండి.
పెట్టి దానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని చెప్పుకుందాం. ఓం ఓం తరువాత క్రౌన్ చక్ర అంటే తల మీద ఉన్నటువంటి క్రౌన్ చక్రం మీద ఇక్కడ దృష్టి పెట్టండి. పెట్టి ఇక్కడి నుంచి మనం ఓంకారాన్ని కొంచెం ఎక్కువగా చెప్పుకుంటాం. ఇక్కడి నుంచే మనలోకి ఒక దైవీ శక్తి, గోల్డెన్ ఎనర్జీ మన లోపలికి వచ్చి మన చక్రాస్ని, మన ఇన్నర్ని, ఆరాని, మన యొక్క పంచకోశాలని, సప్త శరీరాలని, అట్లాగే 2,72,000 నాడుల్ని కూడాను జాగృతి పరుస్తుంది అనమాట. ఓకే, తల మధ్య భాగంలో అంటే ఈ ప్లేస్ లో దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఓం ఓకే, ఇప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకోండి. వేళల్లో వేళ్ళు పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకొని మన తలపైన ఉన్నటువంటి 15వ చక్రాల లెవెల్ నుంచి మనం ఈరోజు పంచముఖుడైనటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని, పార్వతీ తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మా అణువు పరమాణువుల్లోకి, మన చక్రాస్ అన్నిటిలోకి కూడా తీసుకుందాం. ఓకే, మన పూర్ణాత్మ సహాయంతో మనం మన తలపైన ఉన్నటువంటి 15వ చక్రం మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. మన కుటుంబ సభ్యులు కూడాను వచ్చి మనతో కూర్చున్నట్టుగా ఒకసారి వాళ్ళ పూర్ణాత్మను కూడా ఆహ్వానించండి. మనకి కావలసిన వాళ్ళు ఎక్కడున్నా, దూర దేశంలో ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మీతో కూర్చున్నట్టుగా మీరు ఊహించి ఈ మహాశివరాత్రి యొక్క సందర్భంగా ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనందరము, మన కుటుంబ సభ్యులు, మనకు కావలసినటువంటి మన ప్రియమిత్రులు అందరూ కూడాను సంపూర్ణంగా ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి కర్మల్ని క్లియర్ చేసుకోవటానికి ఈ రోజు చాలా మంచి అవకాశం ఆ శివయ్య మనకిచ్చారు. మనం చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్ గా కూర్చొని మన పూర్ణాత్మ సహాయంతో మన తలపైన ఉన్నటువంటి 15వ చక్రాల లెవెల్ నుంచి ఈ శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలోకి తీసుకుందాం. తలపైన 2 అడుగుల కంటే హైట్ లో ఉన్నటువంటి 15వ చక్ర మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఆ శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం మన 14వ చక్రాలోకి, 13వ చక్రాలోకి, చాలా బ్రైట్ గా ఉన్నటువంటి వైట్ గోల్డ్ కలర్ మిక్స్ అయినటువంటి చాలా హైయెస్ట్ డివైన్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. శివునికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ రోజు మనం, అమ్మకి, శివయ్యకి కూడా. తర్వాత 13వ చక్రాలోకి, తర్వాత 12వ చక్రాలోకి, పదకొండవ చక్రాలోకి, 10వ చక్రాలోకి, 9వ చక్రాలోకి, 8వ చక్రాలోకి, 10వ
7వ చక్రాలోకి, 6వ చక్రాలోకి, 5వ చక్రాలోకి, 4, 3, 2, 1. తరువాత మన తల మధ్య భాగంలో ఉన్నటువంటి క్రౌన్ చక్రాల్లోకి, ఈ ఎనర్జీని మనం సంపూర్ణంగా తీసుకుంటున్నాం. సజ్జోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు అయినటువంటి ఈ 5 రకాల ముఖాలతోటి ఉన్నటువంటి మహాదేవుని వారు ఆ అమ్మ పార్వతి అమ్మ యొక్క శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం మన తల మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ క్రౌన్ చక్ర ద్వారా, ఆ క్రౌన్ చక్రాల్లో ఉన్నటువంటి ప్రతి పెటల్లోకి కూడా, ప్రతి రేకులోకి కూడా ఆ పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి మన క్రౌన్ చక్రాల్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్ లో ఉన్న ఆ ఫ్లవర్స్ మొత్తం అన్ని పెటల్స్ కూడా సంపూర్ణంగా పోతున్నాయి ఈ ఎనర్జీ తోటి. గమనించండి ఫ్రెండ్స్, చాలా హైయెస్ట్ డివైన్ పవర్. చాలా హ్యాపీగా తర్వాత కొంచెం క్రిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాల భాగం అంటే ఇక్కడ ఉన్నటువంటి సోమచక్రాలోకి కొంచెం కిందకి మన నుదుటి పైన ఉన్నటువంటి సోమచక్రాలోకి కూడా ఈ ఎనర్జీని ఆహ్వానించుకుంటాము. తర్వాత దానికంటే కొంచెం కింద ఉన్నటువంటి గురు చక్రాల్లోకి, మన నుదుటి మీద ఉన్నటువంటి గురు చక్రాల్లోకి బ్రహ్మ దేవుడు రాసినటువంటి మన రాత గీత సంపూర్ణంగా వారి సరైన విధంగా ఉండటానికి గురు చక్రాల్లోకి, ఆ తర్వాత కరెక్ట్ గా మన 2 కనుబొమ్మలకి పైన మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ లో ఉన్నటువంటి మన ఫ్రంట్ ఆజ్ఞా చక్రాల్లోకి, మన పీనల్ గ్లాండ్ సంపూర్ణంగా ఓపెన్ అవటానికి, మనం దివ్య దృష్టిని పొందటానికి, ఈ ఎనర్జీని మన ఫ్రంట్ ఆజ్ఞా చక్రాల్లోకి తీసుకుంటుంది. అక్కడ చాలా బాగా వైబ్రేట్ అవుతుంది. గమనించండి ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఆజ్ఞా చక్ర బాగా వైబ్రేట్ అవుతుంది. గమనించండి. తర్వాత కరెక్ట్ గా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ ఆజ్ఞా చక్ర, పీనల్ గ్లాండ్ ఓపెన్ అవటానికి, ఆ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవటానికి
మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కూడా పూర్తిగా యాక్టివేట్ అయ్యి మెడుల్లా ఆబ్లాంగేటా, హైపోథాలమస్ అన్ని కూడా సంపూర్ణంగా యాక్టివేషన్ లోకి రావడం కోసం ఈ ఎనర్జీని మనం బ్యాక్ ఆజ్ఞా చక్రాల్లో కూడా తీసుకుంటున్నాం. ఆ తర్వాత మనకి ఫ్రంట్ థ్రోట్ చక్రాలోకి గొంతు దగ్గర ఉన్నటువంటి బ్లూ కలర్ లో ఉన్న థ్రోట్ చక్రాలోకి శని భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి శుభదృష్టిని, వాక్శుద్ధిని పొందటానికి ఆ చక్రాన్ని, థైరాయిడ్ గ్రంథిని కూడా మనం చక్కగా యాక్టివేట్ చేసుకుంటున్నాం. పంచముఖుడైనటువంటి శివయ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనం ఆ థ్రోట్ చక్రాలోకి తీసుకుంటున్నాం. తర్వాత బ్యాక్ థ్రోట్ చక్రాల్లోకి అక్కడ నుండి బ్యాక్ హార్ట్ చక్రాల్లోకి కింద ఉన్నటువంటి మన బ్యాక్ హార్ట్ చక్రాల్లోకి ఏదైనా కృత జన్మల నుంచి మన మనసులో గూడు కట్టుకున్నటువంటి తెలియని అర్ధరహితమైన భయాలు, భావాలు ఏమున్నా సరే పంచముఖుడైనటువంటి శివయ్య యొక్క అనుగ్రహం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనంతో, అమ్మ యొక్క అనుగ్రహంతో అక్కడ ఉన్నటువంటి మన వెన్నుముకలో ఉన్నటువంటి సరికానివి ఏమున్నా సరే, కర్మదోషాలు ఏమున్నా సంపూర్ణంగా క్లియర్ అవటం కోసం ఈ ఎనర్జీ తోటి సంపూర్ణంగా మన బ్యాక్ హార్ట్ చక్రాల్లో నింపుకుంటున్నాం. తర్వాత బ్యాక్ హార్ట్ చక్రా నుండి ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి ఈ ఎనర్జీని తీసుకుంటున్నాం. బ్యాక్ హార్ట్ చక్రాలో కూడా ఈ ఎనర్జీ తోటి బ్యాక్ హార్ట్ నుండి ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి తీసుకుని ఈ డివైన్ ఎనర్జీ తోటి నింపుకుంటున్నాం. అందరి ఎడల మనం ప్రేమభావంతో ఉండటానికి, మన మనస్సు, మన ఆత్మ ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండటానికి, అందరి ఎడల ప్రేమభావాన్ని కలిగి ఉండటానికి మన హార్ట్ చక్రాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకుంటున్నాం. ప్రకృతి మాతతోటి మనం సంపూర్ణంగా అనుసంధానం అవటానికి, అందరి ఎడల సమభావాన్ని, ప్రేమభావాన్ని కలిగి ఉండటానికి, తరతమ భేదం లేకుండా మన వాళ్ళ మీద ఒక భావం, ఎదుటి వాళ్ళ మీద ఒక భావం కాకుండా అందరి ఎడలా కూడా సమానమైన భావాన్ని, సమానమైన ప్రేమని, ఆప్యాయతని కలిగి ఉండటం కోసం మనం మన ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి ఈ ఎనర్జీని తీసుకుంటున్నాం. తరువాత హార్ట్ చక్ర కింద ఉన్నటువంటి మణిపుర చక్ర, బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపుర చక్రాలోకి
మన యొక్క శక్తిని జ్ఞానాన్ని మరింతగా పెంచుకోవటానికి మన ఫైనాన్షియల్ స్టేటస్ ని కానీ మన యొక్క జ్ఞాన పరిధిని చాలా సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని అనుభవించటం కోసం మనం మన బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపుర చక్రాల్లోకి, ఫ్రంట్ మణిపుర చక్రాల్లోకి సజ్జోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు అయినటువంటి ఈ 5 ముఖాలు కలిగిన ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, శక్తిని, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఇచ్చేటటువంటి ఈయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా మన పూర్ణాత్మ సహాయంతో మన మణిపుర చక్రాల్లోకి, ఫ్రంట్ మణిపుర చక్రాల్లోకి పూర్తిగా సంపూర్ణంగా తీసుకుంటున్నాం. అది అక్కడ పూర్తిగా నిక్షిప్తం చేసుకుంటున్నాం. మన మణిపుర చక్రంలో ఉన్నటువంటి 12 పొరల్లోకి కూడా ఈ శక్తిని, జ్ఞానాన్ని జన్మ జన్మలకి కూడా సంపూర్ణంగా స్థితి చేసుకుంటున్నాం. తర్వాత మనం బ్యాక్ మణిపుర చక్రాల్లోకి కరెక్ట్ గా వెనక వైపున ఉన్నటువంటి బ్యాక్ మణిపుర చక్రాల్లోకి కూడా కృత జన్మలకి సంబంధించినటువంటి ఏవైనా నెగిటివ్ కర్మలు అక్కడ ఉంటే శివయ్య యొక్క, అమ్మ యొక్క అనుగ్రహం, ఆశీర్వచనంతో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని అక్కడ కూడా ఈ శక్తిని, జ్ఞానాన్ని పూర్తిగా నిక్షిప్తం చేసుకుంటుంది. ఇక్కడ దృష్టి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగా వైబ్రేట్ అవుతుంది గోల్డ్ కలర్ ఎనర్జీ. ఇందాక ఈ చక్రాన్ని మనం రమ్ అనే అక్షరంతో యాక్టివేట్ చేసుకున్నాం. తర్వాత మణిపుర చక్ర కింద ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం, మనకి మంచి వెడ్డింగ్ లైఫ్ కలగటానికి చంద్రుని యొక్క అనుగ్రహంతో పంచభూతాల్లో జలతత్వాన్ని సంపూర్ణంగా మనలో పొందటానికి ఉత్తరముఖుడైనటువంటి వామదేవుని యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని, స్థితి శక్తిని మనం మన ఫ్రంట్ స్వాదిష్టాన చక్రాల్లోకి సంపూర్ణంగా తీసుకొని ఈ ఎనర్జీతో పూర్తిగా నింపుకుంటున్నాం. మన స్వాదిష్టానంలో ఉన్నటువంటి 12 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీ తోటి నింపుకుంటున్నాం 12 పొరల్ని. ఇక్కడ దృష్టి పెట్టండి. స్త్రీలలో ఎవరికైనా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులున్నా, పిల్లలు పుట్టే విషయంలో గాని, అక్కడ ఏదైనా శారీరక రుగ్మతలున్నా అన్ని కూడా సంపూర్ణంగా క్లియర్ అయ్యి చాలా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని లీడ్ చేయటానికి కావలసిన అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని ఈ ఎనర్జీ తోటి నింపుకొని మనం పొందుతున్నాం. రెండు స్వాదిష్టానం మీద దృష్టి పెట్టండి.
తర్వాత బ్యాక్ స్వాదిష్టానం. కృత జన్మలకు సంబంధించిన ఏదైనా సరికాని కర్మలు మన తల్లి పేగుబంధం నుంచి గాని తండ్రి వంశం నుంచి గాని వచ్చిన కుజ నాగ దోషాలు సర్పదోషాలున్న అవన్నీ కూడా ఈ క్షణం నుంచి సంపూర్ణంగా పటాపంచలే. వామదేవుని యొక్క అనుగ్రహంతో ఆశీర్వచనంతో మంచి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం. సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించడానికి కావలసిన శక్తిని అక్కడ నిక్షిప్తం చేసుకుంటున్నాం. తర్వాత మూలాధార చక్ర, పృథ్వీతత్వం. మన ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ గా ఉండటానికి, అన్నమయ్య కోసం ఎలాంటి శారీరక రోగాలు గాని రుగ్మతలు గాని లేకుండా మనం హ్యాపీగా కూర్చొని మంచి కార్యం చేయాలంటే కనుక మనకి శరీరంలో కూడా శక్తి కావాలి. ఆ శక్తిని సంపూర్ణంగా పొందటానికి మన మూలాధార చక్రాల్లోకి సజ్జోజాతుని యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనంతో సంపూర్ణంగా నింపుకుంటున్నాం. టోటల్ బాడీ బాగా వైబ్రేట్ అవుతుంది. శివయ్య అమ్మ యొక్క అనుగ్రహం ఆశీర్వచనంతో మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాదేవి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం టోటల్ గా అన్ని చక్రాస్లోకి, మన అణువు పరమాణువుల్లోకి, పంచకోశాల్లోకి, సప్త శరీరాల్లోకి కూడా ప్రతి అణువు కణం పరమాణువుల్లోకి కూడా మనము, మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు అందరూ కూడా ఈ శక్తిని జ్ఞానంతో సంపూర్ణంగా నింపబడి ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతులు వెట్టదీసి కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. 5 4 3 2 1. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ పంచముఖాలతో ఉన్నటువంటి శివయ్యకి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మరకతంతో చేసినటువంటి శివలింగం. మరకతం అనే క్రిస్టల్ కి ఒక విశిష్టత ఉంది. దీంట్లో చాలా హైయెస్ట్ డివైన్ పవర్ ఉంటుంది. ఆ మరకత మణిని ఉపయోగించి ఈ శివలింగాన్ని తయారు చేయటం వలన శివలింగం యొక్క విశిష్టత ప్లస్ ఆ మరకత మణి యొక్క శక్తి, ఇవి రెండూ కూడాను ఈ రూపంలో ఆయన మనం సేవించుకోవటం వలన మనం చాలా త్వరగా డివైన్ పవర్ కి కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం ఏదైతే కావాలని మనసులో థాట్ పెట్టుకుంటామో అది త్వరగా పరిపూర్ణం అవటానికి చాలా త్వరగా ఇది మనకి సహాయం చేస్తుంది. అట్లాగే మార్చి 8
మహాశివరాత్రితో పాటు ఉమెన్స్ డే కూడా ఉంది. మామూలుగా మనం శివుడు వేరు శక్తి వేరు కాదు. శివుడు శక్తి రెండు కలిపితేనే, అంటే ఆయనది అర్ధనారీశ్వర తత్వం. మనకి ఎడం వైపున శక్తి, కుడివైపు శివుడు. ఈ రోజు ఏంటంటే లక్కీగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఉమెన్స్ డేని, అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని, అలాగే మహాశివరాత్రి మహాశివుడికి సంబంధించినటువంటి ఈ మంచి రోజుని కూడాను అనుకోకుండా ఈ రోజు మార్చి 8 మహాశివరాత్రి ప్లస్ శక్తికి ప్రతిరూపమైనటువంటి స్త్రీల యొక్క దినోత్సవాన్ని కూడాను మనం హ్యాపీగాను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, దయచేసి ఫ్రెండ్స్ ఈ ఛానల్ నుంచి మరిన్ని ఉపయోగకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ ని మరింతగా రావాలంటే క్రిస్టల్ ఎంపైర్ ఛానల్ ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే అందరికీ కూడాను ఈ క్లాసుల్ని షేర్ చేయండి. మీ సన్నిహితులు, మీ కుటుంబ సభ్యులు కూడాను ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకు కూడాను పంచండి. నమస్తే.